మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరీ కొద్ది కాలాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి మనం నేర్చుకుంటూ ఉంటున్నాం, మరి ధ్యానించుకుంటున్నాం. మీరందరూ కూడా ఆ వాక్యాలను వింటున్నారని, ఇప్పటికే మీరు ప్రార్థన ప్రారంభించారని నేను నమ్ముతున్నాను. దయచేసి ప్రార్థించాలి. ప్రార్థన ఒక క్రమముగా, ఒక అలవాటుగా ఉంచుకోవాలి. మనం ఒకవేళ ప్రార్థన చేయటం మర్చిపోతే, మరి ముఖ్యంగా మనము ఏదైనా ఇంపార్టెంట్ పనికి వెళ్ళబోయేటప్పుడు కొద్ది సమయం ప్రార్థన చేయటం నేర్చుకుందాం. ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని ప్రార్థించమని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మరి నేటి దినమందు కొంతమంది భక్తులు, మరి ముఖ్యంగా కీర్తనకారుడు మనం గమనించినట్లయితే నిరాశ, నిస్పృహల్లో, ఇబ్బందుల్లో, విషమ పరిస్థితుల్లో చేయబడిన ప్రార్థనలను మనం ఈరోజు చూసుకున్నాం. మనము ప్రార్థన అంటే దేవుణ్ణి ఆజ్ఞాపించకూడదు, రిక్వెస్ట్ చేయాలి. ప్రార్థన అనేది మనం ఏ విధంగా చేయాలంటే ప్రియులారా, మనము ఆయన్ని ఫస్ట్ అడగమని దేవుడు చెప్పాడు, తర్వాత వేడుకోమంటున్నాడు, తర్వాత విలపించమంటున్నాడు, కనిపెట్టమంటున్నాడు, మరి ఆయనకి అప్పగించుకోమంటున్నాడు. అంతేగాని ఆజ్ఞాపించవద్దు. దేవాతి దేవుడు ఆయన సృష్టికర్త. ఆయన మనం అడిగేటప్పుడు మనం ఎంతగా తగ్గించుకుని అడిగితే అంత మంచిది. ఎందుకంటే మరి ఇద్దరు ప్రార్థన చేశారు కదా, మనకు తెలుసు. చాలాసార్లు మనం వాటిని వివరించుకున్నాం. సుంకరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించాడు. ఎందుకంటే సుంకరి తగ్గించుకుని ప్రార్థన చేశాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా తగ్గించుకుని ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఇప్పుడు భక్తుడైనటువంటి పౌలు మనం గమనించినట్లయితే, పౌలుకి ఒక ముళ్ళు ఉందని బైబిల్ తెలియజేస్తాం. మరి ఆ క్రమంలో నేను హెచ్చింపకపోకుండా నిమిత్తము ఆ ముళ్ళు నాలో ఉంచాడని సాతానుకు దూతగా అని ఆయన తెలియజేస్తాడు. కాబట్టి మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు 2 కొరింథీ 12:8 మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఆయన్ని వేడుకో ఉన్నాడు తీసివేయమని. కానీ ప్రభు ఏం చేశాడు? నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ప్రభువు చెప్పాడు. అంటే తన కష్టంలో ఉండి, ఆ వేదనలో ఉన్నాడు, తొలగించమని అడిగాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే నా కృప నీకు చాలని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి గమనిద్దాం. మరి కీర్తనకారుడు కూడా అనేక సార్లు కూడా మనము మరి తను విజ్ఞాపన ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం. ప్రియులారా, కీర్తన గ్రంథం 65వ అధ్యాయంలో ఒకసారి మనం గమనించినట్లయితే 2-5 వచనాలను చూద్దాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. మాకు రక్షణకర్తమైన దేవా, బోధిగంతముల నివాసులందరికీ, దూర సముద్రం మీద ఉన్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. చూడండి, ఆయన మరి ప్రార్థన ఆలకించువాడా అంటున్నాడు. దేవుడు అంట ప్రార్థన ఆలకించే దేవుడు. అంటే మనం మొరపెడితే ఖచ్చితంగా మన మొరను ఆయన ఆలకిస్తాడని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే మరి మనం ఆపత్కాల సమయాల్లో ఉన్నప్పుడు కూడా మనం దేవుడికి మొరపెట్టాలి. 20వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, 1వ వచనము, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అని. అంటే మనకి ఏదైనా ఒక ఆపద సడన్గా వచ్చింది అనుకోండి, ప్రభు పాదాలు పట్టుకోవాలి, ప్రభు దగ్గరకు వెళ్ళాలి. ప్రభు ఖచ్చితంగా మనకు ఉత్తరం ఇచ్చి మనకు జవాబుని దయచేస్తాడు. కాబట్టి మరి ఆపత్కాలం వచ్చినప్పుడు మనం ప్రార్థించాలి. ఈ 20వ అధ్యాయంలో 5వ వచనంలో గమనించినట్లయితే, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక అంటున్నాడు. మన ప్రార్థనలు దేవుడు సఫలపరుస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించడం చాలా ముఖ్యం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. 120వ కీర్తనను మనం గమనించినట్లయితే 1వ వచనం, నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. చాలాసార్లు దావీదు శ్రమల్లో ఉన్నాడు. మరి సౌలు ఆయన్ని తరుముతున్నాడు. సౌలు అనే ఒక రాజు ఆయన. దావీదు జస్ట్ ఒక నార్మల్ మ్యాన్. మరొక రాజు పగబడితే ఒక నార్మల్ మ్యాన్ మీద ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయి చూడండి. వాటి నుండి తప్పించమని ఆయన దేవుణ్ణి అడిగాడు.
ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు. అనేక రకాల ఆపదలో నుంచి దేవుడు తప్పించాడు దావీదు. ఎంత భయంకరమైన ఆపదలో నుంచి విడిపించబడి దావీదు రాజు కాగలిగాడు. కాబట్టి ప్రియులారా, దావీదు నమ్మినట్టు ఏంటంటే ప్రార్థన ప్రాముఖ్యతను ఆయన ఎరిగాడు కాబట్టి మరి ప్రార్థించగలిగాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా ప్రార్థించే వారిగా ఉండాలి. 118వ కీర్తనలో చెప్తున్నాడు, 5:21 వచనం చదువుదాం. 5వ వచనం చదువుకుందాం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చినట్టు. ఏమంటున్నాడు అక్కడ? ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టాను అంటే ఇరుకునందు భయంకరమైన పరిస్థితులు. అప్పుడు ఆయన విశాలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాడని తెలియజేస్తా ఉన్నాడు. అదేవిధంగా 21వ వచనం కూడా మనం చూద్దాం. నీవు నాకు రక్షణాదారుడివై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అని అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రక్షణాదారుడివై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. కాబట్టి దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన మొరను ఆలకించి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కష్టాల్లో శ్రమల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెడితే దేవుడు ఖచ్చితంగా ప్రార్థనను ఆలకించి గొప్ప జవాబునిస్తాడు. లాస్ట్ వచనాలు మనం చూసుకున్నాం. 119వ కీర్తనలో 25, 26 వచనాలు చదువుకో. నా ప్రాణము మంటిని హంతుకొనుచున్నది, నీ వాక్యం చేత నన్ను బ్రతికించుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చిదివి, నీ కట్టడలను నాకు బోధింపుము. చూడండి, నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చిదివి అంటే నా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, నా ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నాయి, సమస్యలు ఎట్లా ఉన్నాయని దేవుడికి చెప్పినప్పుడు దావీదు నిజంగా వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పించి విడిపించి దేవుడు దావీదుకు మేలు చేశాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా శ్రమల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు పొంగిపోకూడదు, బాధపడిపోకూడదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు. అది మన శరీరానికి ఆరోగ్యానికి ఎంతో హానికరం చేస్తుంది. కాబట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మరి మన ఇరుకుల్లో నుండి తప్పించి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆ రీతిగా దేవుడు మనల్ని బలపరచునుగా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, అవునయ్య, ఇరుకులో విశాలత కలుగు చేసిన దేవుడు అని భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు మీకు వందనాలయ్యా. అనేక రకాలైనటువంటి వాటిల్లో ఉన్నప్పుడు మేము వేడుకోవాలి, విలపించాలి, ప్రార్థించాలి. మీరు మహారోధంతో కన్నీటితో ప్రార్థించిన దేవాతి దేవుడు అయి ఉన్నారు మా కొరకు. మీకు వందనాలయ్యా, స్తోత్రం. అందువల్లనే మేము ఈ లోకంలో దుష్టుడి కబంధ హస్తాల నుంచి తప్పించబడ్డాం. మేము కూడా ఇరుకుల్లో ఉన్నప్పుడు ప్రార్థించాలి. అట్టి జ్ఞానమును మాకును ప్రసాదించి మా ప్రియులకు కూడా సహాయం చేయమని, దీవించమని యేసు పరిశుద్ధనామం అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరమనుకున్నాం. సకల పరిశుద్ధుడికి ఎల్లప్పుడూ తోడే నడిపించింది కాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరీ కొద్ది కాలాన్ని కలుసుకుందాం. అప్పుడు వరకు దేవుని కృప, దయ, కనికరం మన మీద ఉండనుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.